నియామకాల్లో స్పోర్ట్స్ కోటా కింద పేకట చేర్చడంపై వస్తున్న విమర్శలకు క్రీడా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి గట్టి కౌంటర్ ఇచ్చారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత క్రీడలకు 3% రిజర్వేషన్ కల్పించి గడిచిన డిఎస్సీలో ఎలాంటి రాత పరీక్ష లేకుండా కేవలం ప్రతిభ ఆధారంగా 400 మందికి ఉద్యోగాలు ఇచ్చామని గుర్తు చేశారు. అయితే స్పోర్ట్స్ కోటాలో పేకాటను చేర్చడంపై వైసీపీ నానా యాగి చేస్తోందని మంత్రి మండిపడ్డారు. పేకాట అనేది మెదడు పనితీరును ఐక్యూను పెంచే ఆట అని సమర్థించారు. కత్తిని కూరగాయలు కోయడానికైనా వాడొచ్చు, హత్యలు చేయడానికైనా వాడొచ్చంటూ వైసీపీపై వ్యంగ్యాస్త్రాలు సంధించారు. ఇప్పటి వరకు పేకాట కోటాలో ఎవరికి ఉద్యోగాలు ఇవ్వలేదని, ఎంపికలు నష్టపోయామని భావిస్తే అభ్యర్థులు న్యాయ పోరాటం చేసుకోవచ్చని మంత్రి రాంప్రసాద్ రెడ్డి స్పష్టం చేశారు. ఏ విధమైన పరీక్ష లేకుండా వాళ్ళ యొక్క ప్రతిభ అనేది ఒక క్రైటీరియాగా తీసుకొని వాళ్ళకు వచ్చిన అవార్డులు, వాళ్ళకు వచ్చిన మెడల్స్, వాళ్ళు సాధించిన అంతర్జాతీయ జాతీయ పథకాలను చూసి స్క్రూటినీ చేసి చట్టబద్ధంగా 400 చిల్లర పోస్టులను ఫిలప్ చేశాం స్పోర్ట్స్ కోటాలో. ఈరోజు ఎన్నో కుటుంబాలు దానివల్ల టీచర్లుగా ప్రమోట్ అయ్యి